తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో శ్రీమన్ నారాయణ గారు ఉన్నారు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్స్. సో వచ్చే సీజన్ సమ్మర్ కాబట్టి చక్కగా మనం మ్యాంగో పికిల్స్తో అసలు రకరకాల వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో సెలబ్స్ అందరూ పికిల్స్ కలిపేస్తూ ఉంటారు. మరి రీసెంట్ టైమ్స్లో పికిల్స్ అంటే అంత లాంగ్ టైమ్ ప్రిజర్వ్ ఉండడం వలన కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయని అంటున్నారు. కానీ నేను ఇలా చెప్తే నన్ను కామెంట్స్లో తిట్టద్దు దయచేసి. మనం ఎప్పటి నుంచో తింటున్నాం, ఇప్పుడు మీరు కొత్తగా వస్తారా, కొత్తగా డాక్టర్లు చెప్తారని. బట్ దాని వెనక ఒక రీజన్ ఉంది, తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. మన వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పినా కానీ పికిల్స్ తినద్దు అంటే మనకి ఒక నెగిటివ్ కామెంట్సే వస్తాయి. మనం ఎప్పటి నుంచో తింటున్నాం, ఇప్పుడు ఈ డాక్టర్స్ వచ్చి తినద్దని చెప్తూ ఉంటారని లైక్ అలాంటి వాదనలు చేస్తూ ఉంటారు. కానీ పికిల్స్ అనేవి సమ్మర్ సీజన్లో దట్టు ఎక్కువగా అన్ని రకాల పికిల్స్ మన ఇండియాలో చాలా ఫేమస్. దీని గురించి మన గట్ హెల్త్ ఏమైనా పాడయ్యే అవకాశం ఉంటుందా? జనరల్గా పికిల్స్ యాక్చువల్గా ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఇట్స్ లైక్ ఏ ప్రిజర్వేటివ్ టైప్ అండి. ఎందుకు అంటే సపోజ్ మనం కొన్ని సీజన్స్లో మనకి వెజిటబుల్స్ దొరకవు. మీరు ఇండియన్ సెటప్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 50% వెజిటబుల్స్ మనకి బ్రిటిష్ నుంచి వచ్చినవే. 50% మనం రెగ్యులర్గా వాడే చిల్లీస్తో సహా. మనం పికిల్ దేంతో పడితే చిల్లీసే కదా, చిల్లీస్ ఎండుమిరపకాయలతోనే కదా. ఇవి కూడా మనకి బ్రిటిషర్స్ నుంచి వచ్చినవి అనమాట. సో ప్రీవియస్లో కూడా పికిల్ కల్చర్ ఎలా వచ్చిందంటే ఏదైనా డ్రాఫ్ట్ సీజన్ కానీ బాగా కరువు వచ్చిన టైంలో కొంచెం రైస్తో కొంచెం పికిల్ యాడ్ చేస్తే చాలా రైస్ కలిసిపోతుంది. సో అలా ప్రిజర్వేటివ్ స్టార్ట్ అయింది. ఈ పికిల్ వర్సెస్ ప్రాబ్లమ్స్ అనేది ఏంటంటే మనకి జపాన్ నుంచి యాక్చువల్గా మనం జపాన్లో జరిగింది ఫస్ట్. యాక్చువల్లీ వాళ్ళకి ఏంటంటే జనరల్గా డ్రాఫ్ట్ సీజన్ ఎక్కువ ఉంటుంది. సో 8-9 months కరువే. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ వెజిటేబుల్స్ ఏదైతే అప్పుడు అవైలబిలిటీ ఉన్నాయో ప్రిజర్వ్ చేసుకొని మాక్సిమం డ్రై చేయటము, లేకపోతే దానికి సమ్ ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకొని ఎప్పుడైతే అవసరమైతే అప్పుడు తినేవాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అనమాట, అంటే స్టమక్ క్యాన్సర్స్ యొక్క ఇన్సిడెన్స్ చాలా పెరిగింది. సో తర్వాత ఈ రిఫ్రిజరేషన్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో, వెజిటేబుల్స్ ఎనీ టైం పండించడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాళ్ళు పికిల్స్ ఆపేశారు. నెక్స్ట్ పికిల్స్ ఆపేసిన తర్వాత నుంచి వాళ్ళకి స్టమక్ క్యాన్సర్స్ అనేది తగ్గడం స్టార్ట్ అయింది. అలాగే అదే టైంలో కానీ ఒక్క ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని మనం హెల్త్ కండిషన్ చెప్పలేము. మేము సాఫ్ట్వేర్ లాగా స్విచ్ ఆన్ ఆఫ్ ఉండవు అనమాట ఇందులో. అదే టైంలో ఏంటంటే వాళ్ళు ఎండోస్కోపీ రెగ్యులర్ గా చేయడం మొదలు పెట్టారు అనమాట. సో ఎర్లీగా ప్రాబ్లం వచ్చినా కూడా క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది అనమాట. సో అవన్నీ చేయటం వల్ల క్యాన్సర్స్ తగ్గాయి. సో మనం రివర్స్ లో ఆలోచిస్తే పికిల్స్ వల్ల క్యాన్సర్ వచ్చింది, పికిల్స్ ఆపేస్తే క్యాన్సర్ తగ్గిందని వేగ్గా చెప్పొచ్చు. జనరల్ గా పికిల్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఇండియన్ సెటప్ లో అయితే మాత్రం ఇట్స్ లైక్ ఏ ప్లెజర్. పప్పులో పికిల్ కలిపితేనే సౌత్ ఇండియన్, ఆంధ్ర అని ఒక ఫీలింగ్. ఎన్నైనా తినే తర్వాత 10 రోజులు మీరు వెస్ట్రన్ కంట్రీస్ కి వెళ్ళేసి వచ్చి ఆ పప్పు అను ఆవకాయ పడంగానే ప్రాణం లేచి వస్తుంది యాక్చువల్ గా చెప్పాలి. సో ఒకటేంటంటే మనం వెల్ బీయింగ్ కోసం, అంటే హ్యాపీగా ఉండడం కోసం అనేది పికిల్ అనేది ఓకే, కానీ కంటిన్యూస్ గా పికిల్స్ యూజ్ చేయడం అనేది వెరీ రాంగ్ యాక్చువల్. ఎందుకు అంటే అది ప్రిజర్వేటివ్ అండి. అంటే ఆల్మోస్ట్ లైక్ 1 year ఉంటాయి. చాలా పికిల్స్ మీరు 1 year ఉంచుతారు మన ఇంట్లో. ఇప్పుడు ఈ సమ్మర్ కి పెట్టిన పికిల్ ఆల్మోస్ట్ 9 months యూజ్ చేస్తారు. అందులో ఫుల్ ఆయిల్, అది కూడా ఎవ్రీ 3 months ఒకసారి యూజ్ పెడతాము. ఎందుకంటే ఈ మంత్ పికిల్ పెడితే ఒక 3 months తర్వాత మళ్ళీ దాంట్లో ఆయిల్ యాడ్ చేస్తారు. సో ఆ ఆయిల్ వల్ల మెయిన్ ప్రాబ్లం వస్తుంది యాక్చువల్ గా. మీరు ఆయిల్ ఏ ఆయిల్ వాడినా, అది ఆలివ్ ఆయిల్ యూజ్ చేసినా, ఏం ఆయిల్ యూజ్ చేసినా, ఆయిల్ ఎక్కువ రోజులు కనుక ఉంటే, వెయిటింగ్ పీరియడ్ లో ఉంటే ఇట్ విల్ డ్యామేజ్ అవర్ హెల్త్. అంతేగాని ఆ పికిల్లో కలిపిన మామిడికాయో లేకపోతే ఆవానో లేకపోతే కారమో దట్ ఈస్ నాట్ ఎ క్రైటీరియా. ఆయిల్ వల్లే మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే అది రెగ్యులర్ ఎక్కువ రోజులు ఉంటుంది. ఒక 3 months 4 months వరకు ఓకే, గానీ అంతకన్నా ఎక్కువ అనేటప్పుడు ప్రాబ్లమ్. అది కూడా ఏంటంటే వీక్లీ 1 or 2 ఓకే, గానీ ఇంకా మొత్తం మనం ప్లేట్ అంతా రెడ్ కలర్ లో చేస్తానంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కంటిన్యూ అవుతున్న కొద్దీ అవి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంతే తప్పించి పికిల్ డైరెక్ట్లీ రిలేటెడ్ ఉండదు. ఇప్పుడు పికిల్స్ ఎక్కువ తినే వాళ్ళలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే ఆయిల్ వల్ల. సో అందుకే ఫ్రెష్ పికిల్స్ తినే వాళ్ళు, ఫ్రెష్ గా చేస్తాం కదా మనం మామూలుగా ఆ రోజు రోటి పచ్చళ్ళు, దాంతో ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఈ పికిల్స్ వేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు నిలవ ఉండటం వల్ల
మనకి గ్యాస్ట్రైటిస్ వస్తుంది. అండ్ దాంట్లో యూజ్ చేసే ఆయిల్ వల్ల ప్రాబ్లమ్ అనుకున్నాం కదా! ఇంతకుముందు కొంచెం ప్యూర్ ఆయిల్స్ అలా ఉండేవి. ఇప్పుడు అన్నీ రిఫైన్డ్ కానీ, లేకపోతే కల్తీవి ఏవి కల్తీనో, ఏది మంచిదో తెలియట్లేదు. ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఆయిల్స్ మీకు కంపల్సరీగా కల్తీ అవుతూనే ఉంటదండి. అవును. బేసికల్‌గా ఒక వీడియోస్‌లోనే చూసాను. హ్మ్. వేరుశనగ నూనె వేరుశనగ పప్పుకి హుహు. చెప్తున్నప్పుడు అతను చెప్తాడు యాక్చువల్‌గా. హ్మ్. కేజీ వేరుశనగ పప్పుతో ఆయిల్ ఎంతొస్తది అనే దానికి హ్మ్. హ్మ్. కంప్లీట్ ఆల్మోస్ట్ 3, 4 టైమ్స్ ఉంటదనమాట మనకు. అవును. అంటే వేరుశనగ అసలుది 3, 4 టైమ్స్ ఉంటది ఎంఆర్‌పీ రేటు. హ్మ్. కానీ ఆయిల్ మాత్రం చాలా చీప్ వస్తది. హ్మ్. హ్మ్. ఇప్పుడు కూడా అంత ఆవు నెయ్యి, లడ్డు అవన్నీ ఇష్యూస్‌లో గూడా హ్మ్. చాలా తక్కువ కాస్ట్‌కొస్తదనమాట. అవన్నీ కల్తీ క్లోజ్ చేయకుండా అతను చేయడు యాక్చువల్‌గా. హ్మ్. యెస్. ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసో, లేకపోతే ఇంకొక మెటీరియల్ యాడ్ చేసో అలాగే అవుతది. హ్మ్. సో, జనరల్‌గా ఆయిల్ అవుతది. అందుకే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ స్టార్ట్ అయింది గదా! మళ్ళీ హ్మ్. గానుగ నూనె వాడదాము. అవును. అవును. డైరెక్ట్‌గా తీసుకొచ్చి మన ఆక్స్ వాటర్‌లో యూజ్ చేసి చేస్తున్నారు. హ్మ్. డైరెక్ట్ హ్మ్. గానుగ నూనె అనేది స్పెషల్ అయిపోయాము ఇప్పుడు. అవును. అవును. మిల్క్ లాగా అన్నమాట. మిల్క్ డైరెక్ట్‌గా గేదె దగ్గర తీసుకోవడం అలవాటు చేసేసుకున్నాం అన్నమాట. హ్మ్. ఎందుకంటే కల్తీ అనేది కామన్. సో, హ్మ్. మీరు కల్తీ చేస్తే జనరల్‌గా ఏంటంటే దట్ ఈస్ ఎ పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్నమాట. హ్మ్. కల్తీ ఏది చేసినా నూనెకి సంబంధించిన ఏ కల్తీ అయినా సరే పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్నమాట. హ్మ్. అవి క్యాన్సర్స్ ఏజెంట్స్ యాక్చువల్లీ. ఓకే. ఓకే. అండ్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ కూడా. మనకి ఇంతకుముందు పాతకాలంలో ప్రిజర్వ్ చేసేవి లైక్ ఏదన్నా పింగాణి పాత్రలు పింగాణీ అంటారు. పాత్ర. జాడీల్లో గాని పెట్టుకొని కొంచెం క్లాత్ కట్టేసి ముడి కట్టేసేవాళ్ళు. అవును. అందులోకి ఏం వెళ్ళకుండా. చేయడం ప్లాస్టిక్ వాటిల్లో చేస్తున్నారు. ఆ ప్రిజర్వ్ చేసేవి కూడా ప్లాస్టిక్ దాంట్లో చేస్తున్నారు. దీనివల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఓకే. ఉంటుందా? ఉందండి. ఈ ఆయిల్స్ ఏదైతే ఉందో మన ప్లాస్టిక్‌తో రియాక్ట్ అవుతదనమాట. హ్మ్. రియాక్ట్ అయ్యి బై ప్రొడక్ట్స్ ఈస్ ద క్యాన్సరస్ ఏజెంట్స్ ఓకే. యాక్చువల్లీ. 1 అందుకనే మంత్ కాదు కదా! ఒక అసలు కొన్ని డేస్ కూడా ప్లాస్టిక్‌లో పెట్టకూడదు కదా! జనరల్‌గా ఆ! ప్లాస్టిక్‌లో మనము జస్ట్ యూజ్ అండ్ త్రో అన్నమాట. హ్మ్. ప్లాస్టిక్ హ్మ్. అనేది ఏంటంటే జస్ట్ యూజ్ అండ్ డిస్పోజబుల్ ఐటెమ్ అంటారు. ఫుడ్‌కి మాత్రం యూజ్ యూజ్ చేయకూడదు. చేయకూడదు యాక్చువల్‌గా. మదర్స్ మీకు మరీ చాలా ఇంట్లో కన్విన్స్ చేయలేకపోతున్నాం. పేరెంట్స్‌ని ఏంటంటే అల్యూమినియం గానీ, ప్లాస్టిక్ గానీ వాడొద్దు అంటే, ఎందుకు అలవాటయింది? అలా అలవాటయిపోయింది. చక్కగా ప్లాస్టిక్‌లో పెట్టేయడం, ఫ్రిడ్జ్‌లో తోసేయడం. అంటే మనకి క కస్టమర్ ఫ్రెండ్లీ అండి హ్మ్. ప్లాస్టిక్ అనేది. హ్మ్. మనం హ్మ్. ఎంత చెప్పినా గూడా అసలు హ్మ్. ఈజీ గదా! ఇప్పుడు మీరు అవును. పింగాణియో, గ్లాసో అనుకోండి. మీరు దాన్ని ప్రిజర్వ్ చేయాలంటే మీరు చాలా కష్టపడాల్సొస్తది యాక్చువల్‌గా. అంటే జాగ్రత్తగా తీయటము, ఉండాలి. క్లీన్ చేయటము అవన్నీ హ్మ్. చాలా ఇబ్బంది పడతాయి. హ్మ్. ఇంకా చిన్న పిల్లల ఇంట్లో ఉన్న వాళ్ళలో మీరు గ్లాస్ ఎంత తగ్గించగలిగితే పింగాణి ఎంత తగ్గించగలిగితే అంత తగ్గిస్తాం గదా! హ్మ్. సో, హ్మ్. అదేమైందంటే కస్టమర్ ఫ్రెండ్లీ అయిపోయింది. అవును. యూజర్ ఫ్రెండ్లీ అయిపోయింది కాబట్టి ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువైపోయిందన్నమాట. హ్మ్. హ్మ్. కానీ నేను జనరల్‌గా చెప్పేదేంటంటే అట్‌లీస్ట్ ఆ వేడి చేసేటప్పుడైనా హ్మ్. మీరు ప్రిజర్వ్ చేసినప్పుడు ఫ్రిడ్జ్‌లో తప్పదు ఇంక ఆప్షన్ ఉండదు. హ్మ్. హ్మ్. వేడి చేసేటప్పుడైనా, తినేటప్పుడైనా, హ్మ్. నెక్స్ట్ ప్రిజర్వేషన్ చేసేటప్పుడు అంటే ఎక్కువ రోజులు వాడే ప్రొడక్ట్ అయినా హ్మ్. అట్‌లీస్ట్ అయినా నాన్ ప్లాస్టిక్ ఐటెమ్‌లో యూజ్ చేయడం అనేది బెటర్. ఇంకా ప్లాస్టిక్ డిఫరెంట్ ప్లాస్టిక్స్ అన్నీ వస్తాయి గానీ బట్ హ్మ్. ఎనీథింగ్ ఈజ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్. అదే గుర్తుపెట్టుకోండి. ఈటబుల్ అని ఇంకా మార్కెట్‌లో మనల్ని కొంచెం డైవర్ట్ జేయడానికి రకరకాలుగా మానిప్యులేట్ అది కామన్ చేషన్ అనేది జరుగుతుంది జరుగుతుంది. కాబట్టి అది స్టీల్‌లో పెడితే మళ్ళీ ఏవో చెప్తారు. అది కొరికేస్తుందనో, లేకపోతే ఇంకేవో రీజన్స్ తుప్పు చెప్తూ ఉంటారు. పడుతున్ననో తుప్పు అవన్నీ పడుతుంది, వస్తదని వస్తది. లాంగ్ టైమ్ చేయకూడదు అని. అండ్ ఇంకొక ప్రధానంగా మన ఇంట్లో ప్రధానం కాదు అదే మెయిన్ రైస్ విషయంలో కొంతమందికి కొన్ని ఆహ్, మిస్‌లీడ్ అవుతున్నారో తెలియట్లేదు. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఉంటుందో తెలియట్లేదు. డాక్టర్స్ విషయమే చూసుకుంటే, ఒక డాక్టర్ ఏమో చెప్తారు గంజి వార్చకుండా తింటే మంచిదని. ఒకరేమో గంజితో సహా గంజి వార్చి తినాలి అని జెప్పి. ఒకరు కుక్కర్ యూజ్ చేయొద్దంటారు. ఒకరు మట్టి పాత్రలో యూజ్ చేసుకోండి అని జెప్తుంటారు. అంటే ఈ మిస్‌లీడ్స్ కాదు గానీ, నంబర్ ఆఫ్ సజెషన్సో లేకపోతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల కన్‌ఫ్యూజన్ అనేదుంది. ఆ రైస్‌ని అసలు ఎలా తింటే మంచిది? గంజి వార్చి తినాలా? దానివల్ల ఏమైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయా? జనరల్‌గా ఇప్పుడు యాక్చువల్‌గా రైస్‌లో ఏంటంటే మనము గంజిలో ఏదైతే దాని ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో హ్మ్. స్టార్చ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ హ్మ్. గంజిలోకొస్తదండి యాక్చువల్‌గా. హ్మ్. ఇంతకుముందు ఏం చేసేవారు మన పూర్వంలో ఏంటంటే ఆ గంజినేమి పారబోయకుండా హ్మ్. పారబోసేవాళ్ళు కాదు యాక్చువల్‌గా. హ్మ్. గంజినేమి పారబోయకుండా అందులో కొంచెం ఉప్పు అట్లా వేసుకొని మార్నింగ్ ఓల్డ్ పీపుల్ అందరూ గంజి తాగేవాళ్ళు. తాగేవాళ్ళు. ఆ! గంజి అతనికి లైక్ అంబలి టైప్‌లోనో వాటెవర్ థింగ్ ఈస్ ఆ! గంజి అతనికి మెయిన్ అన్నమాట. హ్మ్. మిగతా హ్మ్. ఇప్పుడన్నీ ఇడ్లీలు అవన్నీ వచ్చాయి గానీ హ్మ్. మార్నింగ్ 5:00కి రైస్ వండుతారు. ఆ హ్మ్. గంజిని ఇంట్లో పెద్దవాళ్ళందరూ కొంచెం ఉప్పు అలా వేసుకొని తాగేవాళ్ళు. సాయంత్రం వరకు ఆకలేసేది కాదు. హ్మ్. సో, మీకు ఒక రైస్ ఐటెమ్‌లో వేస్ట్ అయ్యే ప్రొడక్ట్ ఎప్పుడు ఉండదు. సో, మనం పారబోయటం కరెక్ట్ కాదు. హ్మ్. అట్లాగని చెప్పి మీరు లేదు గంజి పారబోసేసేసాను అని నేను చెప్పాననుకోండి మనం యాక్చువల్‌గా. హ్మ్. ఎంతమంది చేయగలం మనం అది యాక్చువల్‌గా. హ్మ్. మీరు రైస్ కుక్కరు కాకుండా సెపరేట్‌గా స్టవ్ దగ్గర నించొని హ్మ్. ఒక 30 మినిట్స్ రైస్ అయ్యేదాకా అది చూసుకొని, ఎప్పుడు గంజి మార్చాలో తెలుసుకొని, మీరు ఆ గంజి తీసుకోగలరా?
అంటే యూజర్ లేకపోతే, సపోజ్ యూజర్ ఫ్రెండ్లీ లేకపోతే అది వర్కౌట్ అవుతుంది నేను ఎన్ని అవును. చెప్పినా కూడా. అవును. అవును. కాకపోతే జనరల్‌గా ఏంటంటే రైస్‌లో ఉన్న గంజి ఈస్ ఆల్వేస్ ఎ గుడ్. అది హ్మ్. ఏజ్ ఓల్డ్‌లో ఆల్రెడీ తెలిసిందే అన్నమాట. హ్మ్. హ్మ్. మీరు అదే ప్రొడక్ట్‌ని సూప్ అని చెప్పి హోటల్‌లో తినేది కూడా అదే ప్రొడక్ట్. అదే కదా! హ్మ్. సో, గంజి అనేది ఎప్పుడు మంచిదే. ఓకే. బట్ గంజి ఆ రైస్‌లో ఎలక్ట్రికల్ కుక్కర్ అంటే ఆబ్వియస్‌లీ ఆ రైస్‌లోనే ఉండిపోతదది. హ్మ్. హ్మ్. ఎవాపరేట్ అవ్వదు కదా! ఎట్లాగో హ్మ్. ఆ రైస్‌లో అందులోనే ఉండిపోతది. హ్మ్. సో, ఆబ్వియస్‌లీ ఇట్ ఈస్ ద సేఫ్ వన్ నా వైపు నుంచి అయితే. ఓకే. ఇంకోటేంటంటే దట్స్ యూజర్ ఫ్రెండ్లీ. హ్మ్. సో, హ్మ్. మీరు ఎక్కువ రోజులు యూజ్ చేయడానికి ఉంటది. అవును. సో, గంజి గుడ్ వన్. హ్మ్. అండ్ రైస్‌లో ఆల్రెడీ ఎలక్ట్రికల్ కుక్కర్‌లో యూజ్ చేసేది కూడా నా సైడ్ నుంచి అయితే దేర్ ఈస్ నో అబ్జెక్షన్. హ్మ్. ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే అది వైట్ రైసా? బ్రౌన్ రైసా? అనేదే ప్రాబ్లమ్ యాక్చువల్‌గా. ఓకే. గంజి అనేది యాక్చువల్ క్వెషన్ కాదు. హ్మ్. బ్రౌన్ రైస్ అనేది. హ్మ్. బ్రౌన్ రైస్ మంచిది అని నేను ఒక క్వెషన్ చెప్పాననుకోండి. ప్రతి వాళ్ళు ఇంకా అదే పనిలో ఉంటారు బ్రౌన్ హ్మ్. రైస్. హ్మ్. మీరు బ్రౌన్ రైస్ ఎక్కువ తీసుకుంటే ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. హుహు. ఎందుకు అంటే అందులో ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువుంటాయి. దాని ఓకే. ఫైబర్ మీద. హ్మ్. సో, జనరల్‌గా అందరూ చేసేది హెల్తీగా ఏంటంటే ఒక 50% నార్మల్ వైట్ రైస్, 50% బ్రౌన్ రైస్ మిక్స్ చేస్తారనమాట. హ్మ్. సో, హ్మ్. ఎక్కువ బర్డెన్ పడకుండా ఉంటది యాక్చువల్‌గా. ఓకే. సో, బ్రౌన్ రైస్ ఈస్ గుడ్. హ్మ్. కానీ రోజు బ్రౌన్ రైస్ అనేది కరెక్ట్ కాదు. ఓకే. అంటే దీనికి అలవాటు పడిందంటారా మన డైజెస్టివ్ సిస్టమ్? మన డైజెస్టివ్ సిస్టమ్ ఇప్పుడు సౌత్ ఇండియా వాళ్ళకి రైస్ అలవాటు మేడం. హ్మ్. సో, వాళ్ళకి జనరల్‌గా 95% పీపుల్‌కి రైసే డైజెస్ట్ అవుతది. అసలు అవును. మన అవును. మన సెటప్‌లో హ్మ్. నార్త్ ఇండియా పీపుల్‌కి వాళ్ళున్న ఎన్విరాన్మెంట్‌కి, వాళ్ళు చేసే వర్కింగ్ హ్యాబిట్స్‌కి హ్మ్. సౌత్ ఇండియన్ పీపుల్‌కి మనకు కొంచెం కంఫర్ట్ ఎక్కువే ఉంటది నార్త్ హ్మ్. ఇండియాతో పోలిస్తే. ఎందుకంటే హ్మ్. వాళ్ళది వాకింగ్ అవన్నీ యాక్టివిటీ ఎక్కువ. ఓకే. హిల్ స్టేషన్స్ అవన్నీ కొంచెం ఉంటది వాళ్ళు లైక్ మాన్యువల్ టైప్‌లో ఎక్కువ ఉంటది. హ్మ్. మన బాడీకి మనం ఉన్న ఎన్విరాన్మెంట్ ప్రకారం మనకి రైస్ ఈస్ అడాప్టెడ్. ఓకే. వాళ్ళున్న ఎన్విరాన్మెంట్ ప్రకారం వాళ్ళకి హ్మ్. చపాతీ కానీ, వేరే ప్రొడక్ట్ కానీ వాళ్ళ సిస్టమ్స్ ప్రకారం. హ్మ్. హ్మ్. అందుకే జనరల్‌గా ఏంటంటే సీజనల్ ఫుడ్డు మీ ఇంట్లో ఏదైతే యూజ్ చేస్తున్నారో అది మీకు ఆ రోజు ఎంతైతే అవసరమో అంత తీసుకొని హ్మ్. అట్‌లీస్ట్ ఒక 45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని, వాటర్ అన్నీ తీసుకొని ఉండాలి. హ్మ్. నేను ఏమి చేయను ఓన్లీ ఫుడ్ మాత్రమే తూకాలు చూసి తింటాను అంటే దట్ ఈస్ నాట్. అంటే హ్మ్. అది మనం చేయలేము యాక్చువల్‌గా. హ్మ్. దాన్ని చెయ్యని దానికి లాంగ్ టైమ్‌లో చేయలేము. లాంగ్ టర్మ్‌లో యూ కాంట్ డూ ఇట్. మీరు రిటైర్ హ్మ్. అయిపోయి ఇంట్లో కూర్చుంటే ఓకే. మీకు నెల నెల 2,00,000 పెన్షన్ వస్తుందనుకోండి. మీకు వేరే పనేం లేదు కాబట్టి హ్మ్. ఇక ఇవన్నీ తూకంగా చూసుకొని ఇంక అదే పని కాబట్టి అనేది. బట్ యాస్ ఎ నార్మల్ పర్సన్ ఆఫీస్ చేసే పర్సనో లేకపోతే పిల్లల్ని చూసుకునే పర్సన్ హ్మ్. ఇవన్నీ చేస్తాడా? చేయడు. చేయలేము. సో, చేయలేము. ప్రిఫరబుల్లీ యాస్ ఎ సర్జన్ ఏంటంటే హ్మ్. మనకు ఆల్రెడీ ఒక అలవాటైన ఫుడ్ వాటెవర్ థింగ్ ఈస్ హ్మ్. హ్మ్. ఆన్ టైమ్ తీసుకొని బయట ఫుడ్‌ని అవాయిడ్ చేసుకొని రోజుకొక 3, 4 లీటర్స్ వాటరు, 45 మినిట్స్ వాకింగ్, హ్మ్. ఎక్కువ ఆలోచనలు తగ్గించుకొని హ్మ్. దట్ ఈస్ ఫెయిర్ ఎనఫ్. ఓకే. ఓకే. ఇంకా అది చేస్తే బావుంటది, ఇది చేస్తే బావుంటదని దేర్ ఈస్ పర్సనల్ అబ్జర్వేషన్ ఓకే. అండి. ఓకే. అండ్ ఇప్పుడు అంటే ట్రెండ్స్‌తో వెళ్ళాలన్నట్టుగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ అనేది చాలా వరకు ఉంటుంది. నేను ఈ ఓక్రా వాటర్ అని మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. బెండకాయల్ని ఆ రైస్‌లో వేసేసి వండడం. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ వస్తాయని చెప్తున్నారు. అది ఆ ప్రాసెస్ అనేది కరెక్టేనా? మన సౌత్ ఇండియన్ కల్చర్‌కి? జనరల్‌గా మనం ఇప్పుడు బెండకాయనా, రైస్ అయినా ఏదైనా వెజిటబుల్ హ్మ్. దానిలాగే ట్రీట్ చేయాల్సొస్తది. హ్మ్. కొన్నిసార్లు ఏమవుతది అంటే, ఈ ప్రొడక్ట్ నేను యూజ్ చేయడం వల్ల హ్మ్. నాకు డైజెషన్ చాలా బాగుంది అని హ్మ్. ఒక పేషెంట్ వచ్చి చెప్తారు. హ్మ్. మీరు నమ్మరు, కొంతమంది మేము ఎన్ని మోషన్ సిరప్‌లు ఇచ్చినా, మీ మోషన్ సిరప్‌తో మాకు సెట్ అవ్వదు సార్. హ్మ్. మేము ప్యాకెట్స్‌లో ఉంటాయి. అంటే ఆయుర్వేదిక్ గాని, హోమియోపతి గాని, లేక చూర్ణం అంటారనమాట. హ్మ్. హ్మ్. ఆ చూర్ణం వాడితే మాకు మోషన్ గ్యారంటీగా అవుతదంటారనమాట. ఓకే. దానికి వాళ్ళ బాడీకి సమాధానం అది ఉండదు. సెట్ అవుతుందంటారా? హ్మ్. దానికి సమాధానం ఉండదు. హ్మ్. మా మోషన్ సిరప్‌లు మీరు ఎన్నైనా వాడండి. అతనికవ్వదు. హ్మ్. కానీ అతను చూర్ణం వేసుకోగానే అతనికి మోషన్ అయిపోతది. ఓహో! దానికి సమాధానాలు ఉండదు మేడం. సో, హ్మ్. తన అబ్జర్వేషన్ ప్రకారము హ్మ్. హ్మ్. అది యాప్ట్. ఏదైనా గాని ఒక ప్రాక్టీస్ అందరికి కామన్‌గా ఉండదు. కామన్‌గా అంతేనా? జరగదండి. హ్మ్. కామన్‌గా ఉండదు. ఓకే. ఎప్పుడు కామన్‌గా ఉండదు. ఇగ పైగా వాళ్ళు వాడుతుంది కూడా ఏం కాదు. హ్మ్. బెండకాయ ఇట్స్ ఎ నేచురల్ ప్రొడక్ట్. రైస్ హ్మ్. ఇస్ ఎ నేచురల్ ప్రొడక్ట్. హ్మ్. ఆ హ్మ్. 2 మిక్స్ చేసి తింటే ఏంది? సెపరేట్‌గా తింటే అహా! ఏంది? దాంట్లో వేసే వండుతున్నారన్నమాట అన్నం వండేప్పుడు. అదేంటంటే ఇట్స్ ఎ పర్సనల్ అబ్జర్వేషన్ హ్మ్. మేడం హ్మ్. యాక్చువల్‌గా. అంటే అంటే ఏం లేదు. యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఏది కనిపిస్తే అది వేలం వేరేలాగా ఒకరేదన్నా చెప్తే ఇక అందరూ అదే ఫాలో అవుతుంటారు. ఎవరైనా ఒక సెలబ్రిటీ ఓక్రా వాటర్ తాగుతాను నేను అనగానే ఇంక మన వాళ్ళందరూ ఆ బెండకాయతో లైక్ నైట్ సోక్ చేసుకొని తాగడం స్టార్ట్ నేను చేస్తారు. నార్మల్‌గా కామెంట్ అని కాదు మేడం. హ్మ్. యాక్చువల్‌గా ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నారు. నేను ఈరోజు ఓక్రా వాటర్ తాగుతున్నా అన్నారు. హ్మ్. రోజు ఓక్రా వాటర్ తాగుతారని మనకేమన్నా ప్రూఫ్ ఉందా? అసలు వాళ్ళు ఏ టైంలో తాగుతారు? ఎన్ని సార్లు తాగుతారు? అది ఏంటనేది తప్ప వేరేదేమి యూజ్ చేయట్లేదా? హ్మ్. సపోజ్ ఇప్పుడు ఒక సెలబ్రిటీ చూద్దాం హ్మ్. అనుకున్నాము. ఆయన అదొక్కటే యూజ్ చేసి
అంత ఫిట్ గా అందంగా ఉంటారా లేకపోతే ఫిట్ గా ఫిట్ ఉన్నారా? గా ఉంటారా అంటే హ్మ్. మిగతా వెనకాల 20 మంది మనుషులు ఏం పని చేయట్లేదు ఆయన కోసం అలాగే మన కోసం మనం 20 మంది కోసం పని చేయాలి తప్ప మన కోసం ఎవరు పని చేయరు మేడం సో ఎగ్జాక్ట్లీ. సెలబ్రిటీస్ ఏంటంటే ఒక గుడ్ కోసం ఫాలో అవడంలో తప్పలేదు కానీ అదొక వేలం వెర్రిలా అనేది ఇట్స్ వెరీ రాంగ్ బై అవును, అవును. ఎందుకంటే అతను ఎప్పుడు ఆపేస్తాడో తెలియదు హ్మ్. మొన్నటిదాకా తెలీదా బెండకాయ తీరి హ్మ్. హ్మ్. ఆయన ఎప్పుడు ఆపేస్తాడో తెలుస్తుందా ఈ రోజు ఫోన్ చేసి నేను ఈ రోజు ఆపేస్తున్నాను ఇదంతా యాప్ట్ అవ్వదని చెప్తారు ఎవరైనా లేదు. సో వేలం వెర్రిలా చేయటం అనేది ఇట్స్ నాట్ ఎ సేఫ్ హ్మ్. హ్మ్. బెండకాయ కూర తినండి హ్యాపీగా ఏమంటున్నాను ఓకే. ఆ! అండ్ పాపం పాపం అనలేము. సాఫ్ట్‌వేర్ వల్ల లైఫ్ స్టైల్ తీసుకున్నా, లేకపోతే ఎవరైనా రియల్ ఎస్టేట్ కానివ్వండి, స్ట్రెస్డ్ లైఫ్ ఉన్నవాళ్ళు అన్ అన్‌ఈవెన్‌గా లైక్ టైమ్‌లీ తీసుకోకుండా ఫుడ్ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవడం వల్ల గానీ, లాంగ్ టైమ్ కూర్చొని పనిచేసే వాళ్ళలో గానీ గ్యాస్ట్రిక్ సమస్యలొస్తాయా? జనరల్‌గా మనకేంటంటే, మన జ్యూసెస్ రిలీజ్ అనేది ఫిక్స్ అయ్యి వస్తది. హ్మ్. అంటే మన బాడీలో ఎప్పుడు జ్యూస్ రిలీజ్ అవ్వాలి, మనం ఎప్పుడు నిద్రపోవాలనేది మన హ్మ్. మన ఎన్విరాన్మెంట్ ప్రకారం మనం ఫిక్స్ అయ్యి వస్తాం. ఓకే. సో, ఇప్పుడు సపోజ్ దట్ ఈస్ సన్‌కి, మూన్‌కి బేస్ చేసుకొని. హ్మ్. సపోజ్ నేను ఇక్కడి నుంచి యూఎస్ వెళ్ళిపోయాననుకోండి. హ్మ్. మళ్ళీ సేమ్ సన్‌కి, మూన్‌కి మనం ఎప్పుడైతే నిద్రపోతున్నామో అప్పుడే రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతది యాక్చువల్‌గా. ఓకే. సో, ఇప్పుడు మామూలుగా సపోజ్ ఇండియన్ సెటప్ అనుకోండి. మనం ఎర్లీ మార్నింగ్ 5-6 ఆర్ 4-5 ఆ టైంలో హ్మ్. మెయిన్ జ్యూస్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతది. హ్మ్. అప్పుడు మనం ఒక 2 అవర్స్‌లో గనుక మనం ఫుడ్ తిన్నామనుకోండి, అది డైజెస్ట్ అవుతది. హ్మ్. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ మేబీ 12, 1 ఆ టైంలో ప్రొడక్షన్ ఉంటది ఎప్పుడు గూడా. హ్మ్. అది వెన్ కంపేర్ టు బ్రేక్‌ఫాస్ట్‌తో పోలిస్తే తక్కువుంటది యాక్చువల్‌గా. ఓకే. నైట్ ఇంకా తక్కువుంటది. ఎందుకంటే ఆల్రెడీ మనం అప్పటికి రెస్టింగ్ టైమ్‌లోకెళ్ళిపోతున్నాం యెస్. కాబట్టి, మన బాడీ కూడా ఓకే. హి ఈస్ గోయింగ్ టు ఫర్ రెస్ట్ కాబట్టి, హ్మ్. ఎక్కువ ఫుడ్ తినాల్సిన అవసరం లేదు కాబట్టి, ప్రొడక్షన్ కూడా తక్కువే ఉంటది. ఓకే. సో, ఆ సర్కిల్స్ ప్రకారం మనం తినాల్సొస్తది. హ్మ్. హ్మ్. కాకపోతే ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే, మనం అసలు తినాలంటే ముందు జాబ్ చేయాలి గదా! అవును. జాబ్ మన సాఫ్ట్‌వేర్ ఓళ్ళకి పాపం పైన తెల్లగా కనిపిస్తారు గానీ, లోపల వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటది అవును, యాక్చువల్‌గా. అవును. సో, వాళ్ళకేమో ఇంటర్నేషనల్ కంపెనీస్ ప్రకారము కంప్లీట్‌గా అబ్నార్మల్ టైమింగ్స్ హ్మ్. ఉంటదనమాట. హ్మ్. అటు మార్నింగు కాదు, అది నైటు కాదు. అవును. మధ్యలో నుంచి వెళ్ళాల్సొస్తది. సో, వాళ్ళు ప్రకారము వాళ్ళ ఫుడ్ తినాల్సొస్తది. వాళ్ళేం చేసేదేమి ఉండదు యాక్చువల్లీ. హ్మ్. ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే నిద్రుండదు. కంప్లీట్‌గా నిద్రుండదు. మనం హ్మ్. అందరం నిద్రపోయే టైంలో పాపం వాళ్ళు పని చేస్తుంటారు. అది కూడా వెరీ ఆడ్ టైమింగ్స్‌లో ఉంటది. హ్మ్. థర్డ్‌దేంటంటే స్ట్రెస్. స్ట్రెస్ డెడ్‌లైన్స్. లేనిదే ఎవరికి సార్? నాట్ ఓన్లీ ఇన్ అసలు వాళ్ళలో కానీ కదా! వాళ్ళకుండే స్ట్రెస్ ఎట్లా ఉంటదంటే మేడం నేను నాకు రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. వాళ్ళకుండే స్ట్రెస్ హ్మ్. ఏంటంటే ఇట్స్ హ్మ్. డెడ్‌లైన్స్. హ్మ్. ఆ డెడ్‌లైన్‌లో వీళ్ళ బ్రెయిన్స్ అన్ని యూజ్ చేసి సిస్టమ్‌తో పని చేయించుకొని ఆ డెడ్‌లైన్‌లో ఆ స్ట్రెస్‌లో ఉంటారు హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. మేబీ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత రిలాక్సేషన్ అవుతారేమో. హ్మ్. పార్టీలుంటాయేమో అన్నీ ఉంటది గానీ, బిఫోర్ వర్క్ ప్రాజెక్ట్ దే ఆర్ చేస్తున్నప్పుడు వెరీ ఇన్ స్ట్రెస్‌ఫుల్ కండిషన్. ఏ టైమ్‌లో పింక్ స్లిప్ వస్తదో తెలీదు. హ్మ్. మీరు పింక్ స్లిప్ అనే వర్డ్ ఇంక మిగతా ఏ కంపెనీస్‌లో ఉంటది మేడం. అట్లీస్ట్ సపోజ్ నార్మల్ షాప్స్‌లో పనిచేస్తాం అనుకుందాం. హ్మ్. ఈ షాప్ కాకపోతే పక్కన ఇంకో షాప్ ఉంటది. అవును. సాఫ్ట్‌వేర్ వాళ్ళకి అంత ఈజీ ఏమి ఉండదు. ఒక హ్మ్. స్ట్రెస్ హ్మ్. స్లిప్ ఇష్యూ అయిన తర్వాత. హ్మ్. సో, వాళ్ళ స్ట్రెస్ ప్రకారము అది మెయిన్ ఫ్యాక్టర్. హ్మ్. నిద్ర ఉండదు. హ్మ్. సెకండ్ థింగ్ ఈస్ మూడోదేంటంటే ఫుడ్. హ్మ్. పాపం వాళ్ళేంటంటే ఆఫీస్‌కి దగ్గరలో మనం చూస్తాం గదా! వెళ్ళేటప్పుడు హ్మ్. ఆఫీస్‌కి హ్మ్. దగ్గరలో ఏ చిన్న బడ్డీ కొట్టున్నా దే విల్ ఈట్ దేర్ ఓన్లీ. హ్మ్. ఎందుకంటే మళ్ళీ లోపలికి పరిగెత్తాలి అవును, కాబట్టి. అవును. సో, ఇవన్నీ మిక్స్ అయ్యి హ్మ్. ఫుడ్డు, స్లీపు, స్ట్రెస్ ఇవన్నీ మిక్స్ అయ్యి హ్మ్. జనరల్‌గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ హ్మ్. ఓన్లీ సాఫ్ట్‌వేర్ వాళ్ళకి ఎక్కువ యాక్చువల్‌గా. ఎక్కువొస్తున్నాయి. హ్మ్. ఇంకోటేంటంటే కొంచెం ఇబ్బంది అనిపించినా వాళ్ళకి అంటే నేను డైరెక్ట్‌గా చెప్పేదేంటంటే ఎక్కువ థింక్ చేస్తారనమాట యాక్చువల్‌గా. ఇప్పుడు సపోజ్ మీరు ఈ ఫుడ్‌ని ఫాలో అవ్వనంటే హ్మ్. బ్లైండ్‌గా ఫాలో అయ్యే ఏకైక డిపార్ట్‌మెంట్ ఆ డిపార్ట్‌మెంట్. అవునా? నేను కామెంట్ చేస్తున్నానని కాదు. ఇప్పుడు మన ఓకే. యూట్యూబ్‌లో ఏదన్నా వచ్చినా కూడా హ్మ్. చాలా బ్లైండ్‌గా ఫాలో అయిపోతారు పాపం యాక్చువల్‌గా హ్మ్. అన్నమాట. హ్మ్. కొన్ని రోజులు ఫాలో అవుతారు. అది నచ్చదు, సెట్ అవ్వదు. మళ్ళీ ఇంకోటి ఫాలో అయిపోతారు. హ్మ్. సో, మీరు ఈ సో కాల్డ్ యూట్యూబ్‌లో చెప్పే డైట్ అంతా ఎక్కువ ఫాలో అయ్యేది పాపం వాళ్ళే ఉంటారు యాక్చువల్‌గా. హ్మ్. ఓకే. అంటే ఆల్రెడీ వాళ్ళున్న స్ట్రెస్‌ఫుల్ లైఫ్ ఒక హ్మ్. ప్రోగ్రామ్ ప్రకారం ఎవరైనా మంచి ఫుడ్ చెప్తే బాగుండేమో అనిపిస్తది. హ్మ్. దే ఆర్ వెరీ క్యాచీ టు థిస్ హ్మ్. ఫేక్ మీడియాస్. హ్మ్. అవును. మీరన్నట్టుగా ఇందాక ఆ సెలబ్రిటీ ఎప్పుడు స్టాప్ చేస్తారో తెలీదు. ఏదో చెప్తారు. మార్నింగ్ నేను ఓట్స్ తింటానంటారు. వీళ్ళందరూ ఓట్స్ తింటారు. లేదా నేను డ్రై ఫ్రూట్సే నానబెట్టుకొని తింటా అంటారు. మళ్ళీ వీళ్ళందరూ అవి ఫాలో అయిపోతూ ఉంటారు. ఒకరు అన్నం రైస్ బదులు కూర్చొని ఉంటారు గదా! మీరు చపాతీ తినండి. అప్పుడు మీకు పొట్ట రాదు. లేకపోతే ఇలా మళ్ళీ అది ఫాలో అవుతూ ఉంటారు. సో జనరల్‌గా ఫుడ్ ఐటెమ్స్‌తో మనకి డిసీజెస్ రావడం అనేది చాలా రేర్ పాసిబిలిటీస్. హ్మ్. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ యాపిల్ తింటే మీకు హెల్తీగా అంటాము. హ్మ్. ఆన్ అన్ యావరేజ్ ఇండియన్ సెటప్‌లో వీక్లీ వన్స్ ఒక యాపిల్ కూడా తింటాడా లేదా నాకు డౌట్. తినం. మనమేం తినం. అంటే కొంచెం అర్నింగ్ ఉన్న వాళ్ళే తినరు. అట్లా ఎప్పుడు యాపిల్ టైం ఎప్పుడు ఉన్న ఆ! యాపిల్ ఎప్పుడు తింటారంటే హెల్త్ బాగున్నప్పుడు తింటాం అవును. యాక్చువల్‌గా. ఫ్రూట్స్ ఫ్రూట్స్ అని. ఫ్రూట్స్ తినేది కూడా అంతే. అప్పుడు
సో మనకి ఏదైనా యాపిల్ తింటే మీకు మంచిది అని అన్నా అనుకోండి, కొన్ని సెటప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటదంటే ఇంకా వారంలో అదే పనిలో ఉంటారు. పెరుగు తింటే మంచిదంటే రోజు మార్నింగ్ ఈవినింగ్ నైట్ పెరుగు తినేస్తారు. పెరుగు తింటే గురకొస్తది అని ఎవరైనా క్వశ్చన్ చేశారనుకోండి, పెరుగు ఆపేస్తారు. అట్లా కాకుండా మీరు సౌత్ ఇండియన్ టైప్ ఆఫ్ ఫుడ్ చూస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే ప్రతి ప్రోడక్ట్ ఉంటది, ఇంక్లూడింగ్ ఫైబర్ తో సహా అన్ని ఉంటది యాక్చువల్గా. అంటే లైక్ బనానా కానీ, లేకపోతే సాంబార్ వేసినప్పుడు వాడు మొత్తం అన్ని వెజిటబుల్స్ అన్ని యాడ్ అయిపోతాయి అందులో. నెక్స్ట్ పెరుగు ఉంటుంది లాస్ట్ లో, ప్రోబయాటిక్ గట్ బ్యాక్టీరియా. మీరు ఈ క్యాప్సిల్ వాడితే బాగుంటుందని ఉన్న పెరుగును వదిలేస్తాం. ఎందుకంటే పెరుగు తింటే అది వస్తుంది, గురుకు వస్తుంది. పెరుగు తింటే వెయిట్ పెరుగుతాము. పెరుగు తింటే వెయిట్ పెరిగితే ప్రోబయాటిక్ తింటే ఏం పెరుగుతాం. సో అలా కాకుండా ఏంటంటే అన్ని లైక్ కార్బోహైడ్రేట్ ఒక 60% ఉండేలాగా, 20% ప్రోటీన్, 20% ఫ్యాట్, వాటర్, ప్రోబయాటిక్స్ ఉండేలాగా, ఫైబర్ ఉండేలాగా తింటే సరిపోతుంది. అది మనం చేయగలం యాక్చువల్లీ, కంటిన్యూ చేయగలము. మీరు ఒక సపరేట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్ ని ఎక్కువ రోజులు చేయడం కుదరదు. వర్కింగ్ పీపుల్ కాన్ డూ ఇట్ యాక్చువల్లీ. మనం చేసేదాన్ని చేసుకోవడమే బెటర్ యాక్చువల్లీ. ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ రైస్ అండ్ కర్రీ ఇది వర్కౌట్ అవుతుందా సార్ వాళ్ళు ఎవరికైనా కానీ? ఎవరికైనా వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఏమవుతుంది అంటే మోర్ వెజిటేబుల్స్ తీసుకునే కొద్దీ మీకు మోర్ మోషన్ మూవ్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఫైబర్ ఏదైతే మనం వెజిటబుల్స్ తీసుకుంటామో అందులో 20-30% మాత్రమే అబ్జర్బ్ అవుతుంది. ఆ పైన లేయర్ లో మనకి అబ్జర్బ్ అవ్వదు. అది ఫైబర్ యాక్చువల్ గా. అదేంటంటే మోషన్ ని ఫామ్ చేస్తుంది, స్ట్రాంగ్ చేస్తుంది యాక్చువల్ గా. ఇప్పుడు మీరు రైస్ తిన్నారనుకోండి, ఆల్మోస్ట్ రైస్ లో బ్రౌన్ రైస్ కాకుండా వైట్ రైస్ కాబట్టి వైట్ రైస్ ఆల్మోస్ట్ అబ్జర్బ్ అయిపోతుంది. అదే కనుక బ్రౌన్ ఉంది అనుకోండి, దాని మీద బ్రౌన్ మీన్స్ ఇట్ ఈస్ అ ఫైబర్ యాక్చువల్. ఫైబర్ చేసే పని ఏమీ ఉండదు యాక్చువల్లీ. అంటే ఈ ఫుడ్ డైజెషన్ ప్రాసెస్ కి బేస్ అనమాట అది యాక్చువల్ గా. దాని ఫ్రేమ్ వర్క్, ఆ ఫ్రేమ్ వర్క్ మీదే మనకి డైజెషన్ అవుతుంది. అంతా అయిపోయిన తర్వాత మిగిలిన వాట్ ఎవర్ థింగ్ ఇస్ ని అంతా కలిపేసి ఒక ముద్దలాగా తయారు చేసి మోషన్ లో బయట పంపిస్తుంది. మీరు మోర్ ఫైబర్స్ తీసుకున్నారనుకోండి, మోర్ మోషన్ మూవ్మెంట్స్ వస్తాయి. మోర్ మోషన్ మూవ్మెంట్ అంటే అర్థం ఏంటంటే డైజెషన్ అవ్వనివ్వట్లేదు అక్కడ, అంత టైం ఉండనివ్వట్లేదు. ఇంకోటి ఫైబర్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఫైబర్ తీసుకునే కొద్దీ విటమిన్స్, మినరల్స్ కూడా క్యాప్చర్ చేసేసుకుంటారు యాక్చువల్ గా. అందుకని మోర్ తినడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్ గా అన్నమాట. సఫిషియెంట్ ఏదైనా సపోజ్ ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు అనుకోండి, కానీ తినకుండా ఉండలేరు అనుకోండి, కొంచెం రైస్ తక్కువ, కొంచెం వెజిటబుల్స్ ఎక్కువ. నెక్స్ట్ కొన్ని రోజులు అయిన తర్వాత రివర్స్ కొంచెం మార్చుకోవాలి. అంతేగాని అసలు ఒకటే ఏదైనా ఫైబర్ తినండి అని ఒక మాట చెప్తే, క్యారెట్ కీరా తినండి అని ఒక మాట చెప్తే ఇంకా రోజంతా అదే పని ఉంటుంది. అదేంటంటే అన్అబ్జార్బ్డ్ కాబట్టి మోషన్ మూవ్మెంట్స్ ఎక్కువ వచ్చేస్తాయి. సో ఎక్కువ చేయడం అనేది ఎక్కువ రోజులు అనేది కరెక్ట్ కాదు. అవును. సో ఏ ప్రాక్టీస్ అయినా కానీ మనం ఇంతకు ముందు ఎలా తింటున్నామో మన బాడీకి ఎలా అలవాటు చేసామో దాన్నే కొంచెం అటు ఇటుగా, కొంచెం రైస్ ఎక్కువ తీసుకున్న రోజు ఇంకేదైనా షుగర్స్ అవి కట్ చేసుకోవడం, లేదంటే కొంచెం కర్రీ ఎక్కువ తీసుకోవడం, ఇట్లాంటివి చేయండి. అండ్ మరీ ముఖ్యంగా అందరికీ చెప్తున్నాము, ప్లాస్టిక్ యూజెస్ ఎంత అయితే అంత తగ్గించండి. పచ్చళ్ళు కూడా ఒక 3-4 మంత్స్లో అయిపోయేలాగా పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టేసుకోవచ్చు కావాలంటే. లాంగ్ ఇప్పుడున్న అంటే అంతా ఫుడ్ అంతా కల్తీ అవుతుంది, ఆయిల్స్ కల్తీ అవుతున్నాయి కాబట్టి దానివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చళ్ళ వల్ల కాదు, ఏం చెప్తున్నారు అందులో లాజిక్ ఏముందో అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ శ్రీమన్నారాయణ సార్ త్రూ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.